హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన జర్నీ వచ్చేసి డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అనమాట. యాక్చువల్గా ఈరోజు నా టీమ్ అవుటింగ్ ఉండే ఆఫీస్ వాళ్ళందరం కలిసి మా కంపెనీ యానివర్సరీ కోసం డిస్ట్రిక్ట్ గ్రావిటీ షామీర్పేట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ గ్రావిటీ షామీర్పేట్లో లాస్ట్ టైం మా జావా హెచ్డి గ్రూప్ వాళ్ళది స్ట్రీట్ రష్ అయి ఉండే. సో ది సేమ్ ప్లేస్ ఈరోజు మళ్ళీ విజిటింగ్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను టువర్డ్స్ ఉప్పల్. నాగోల్ నుంచి స్టార్ట్ అయ్యాను. నాగోల్ నుంచి ఉప్పల్ రూట్ మాత్రం యాక్చువల్గా నేను గట్కేసర్ నుంచి అట్లా వెళ్దాం అనుకున్నాను, బట్ అది చాలా లాంగ్ చూపిస్తుంది. అండ్ అందుకనే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో త్రూ సికింద్రాబాద్ వీఆర్ గోయింగ్. ఇక్కడ నుంచి అయితే ఇంకో గంట చూపిస్తుంది, 1 అవర్. ఇంకా 32 కిలోమీటర్స్ చూపిస్తుంది. స్కూల్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ బాగానే ఉండొచ్చు. అంటే రోజు ఇదే రూట్లో వెళ్తాం ఆఫీస్కి, బట్ ఇప్పుడు కొంచెం ఎర్లీగా బయలుదేరాను. నార్మల్గా అయితే 8:30కి అట్లా బయలుదేరుతుంటే, బట్ ఇప్పుడు ఈరోజు మాత్రం 8కి బయలుదేరాను. 8కి బయలుదేరడం వల్ల ఇంకా ట్రాఫిక్ ఎక్కువగానే ఉండింది. 8:30కి అయితే నార్మల్గా స్కూల్ పిల్లలు అందరూ వెళ్ళిపోతారు. ఇంకా టైం ఉంది కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ అంతా ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు, లైక్ ఆన్ జర్నీలో ఉన్నారు. ఈ రోడ్డు అలవాటు అయినా కూడా ఎంతో కష్టంగా ఉంటుంది ట్రాఫిక్లో. రెగ్యులర్గా పోతున్నా కూడా ట్రాఫిక్ అట్లనే ఉంటుంది, మనం అందులో నుంచే పడిపోవాలి. ఇంత బిజీ రోడ్లో నైట్ రైడ్ ఎంత బాగుంటుందో తెలుసా. 11 తర్వాత రోడ్ ఎక్కాలి, 11-12 తర్వాత మంచిగా క్రూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ సిటీ రైడ్ల మీద నైట్ రైడింగే చాలా బాగుంటుంది. రేసింగ్ కాదు, ఓన్లీ రైడింగ్. రీచింగ్ తార్నాకకి దగ్గరలో ఉన్నాం. యాక్చువల్గా దగ్గరే కాబట్టి గేర్ కూడా ఏమి వేసుకోలేదు, మళ్ళీ అక్కడ పెట్టడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. నో జాకెట్, నో సేఫ్, నో బూట్స్, నో గ్లౌస్, జస్ట్ నార్మల్ ఆఫీస్కి వెళ్ళేలాగా వెళ్తున్నాం అనమాట.
డిస్ట్రిక్ట్ గ్రావిటీలో అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అండ్ రెయిన్ డ్యాన్స్ చేయొచ్చు, డీజే విత్ రెయిన్ డ్యాన్స్. దాంట్లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో మనకు నచ్చిన ప్యాకేజ్, మనం చేయాలనుకున్న యాక్టివిటీస్ని బట్టి ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి వీకెండ్ కాబట్టి చాలా కార్పొరేట్ కంపెనీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లానే లైక్ మేము కూడా వీకెండ్ కాబట్టి మా కంపెనీ నుంచి బుక్ చేసుకున్నాము. అందరికంటే ముందు నేనే వెళ్ళాలి. వాళ్ళు అంత ఆర్గనైజ్ చేస్తారు, బట్ మనం కూడా ఉండి ముందెళ్ళి థింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటే టీం అంతా వచ్చే వరకు వి ఆల్ సెట్ అవుట్. కొంచెం మజా వస్తుండే. సో అప్కమింగ్ లాంగ్ రైడ్ ప్లానింగ్ నడుస్తుంది ప్రస్తుతానికైతే. రెండు ప్లేస్లు అనుకున్నాము, బట్ ఆ రెండిట్లలో మా గ్రూప్ మెంబర్స్ ఒక 10 to 11 మెంబర్స్ ఉన్నాము. చాలా మటుకు జావా హెచ్డి అండ్ ఆర్ఈ రెండు కంపెనీస్ నుంచి లైక్ 2 బైక్స్ నుంచి, ఒకటే హిమాలయన్, తర్వాత ఎస్డి అడ్వెంచర్స్ 3-4 ఉన్నాయి, అండ్ రోడ్ స్టార్లు 2-3 ఉన్నాయి, 42లు 1-2 ఉన్నాయి. సో వీఆర్ ఆల్ ప్లానింగ్ టు గో ఫర్ లాంగ్ రైడ్. ఒక 1500 kilometers ప్లాన్ అనమాట. యాక్చువల్గా 2 ప్లేసెస్ అనుకున్నాము మేము, బట్ ఆ 2 ప్లేస్లలో ఏంటి అనేది డిసైడ్ చేయాల్సి ఉంది. డిసైడ్ చేసుకొని హ్యావ్ టు ప్లాన్. రైనీ సీజన్ కాబట్టి కొంచెం హిల్ స్టేషన్స్ అవి తగ్గించి, ఆఫ్ రోడింగ్ అది తగ్గించి కొంచెం రోడ్లో లాంగ్ రైడ్ లాగా అలా వెళ్దాం అనుకున్నాం. 2 ఆప్షన్స్ ఉండే. ఫస్ట్ వచ్చేసి లోనావాలా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మారేడుమిల్లి అండ్ గుడిసె. సో అంటే చాలామంది మారేడుమిల్లి గుడిసెకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా వాళ్ళు, బట్ అది లైక్ ఇంకా డిసిషన్ తీసుకోవాలి. నేను చెప్పానంటే లైక్ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ సౌత్ ఇండియా రైడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నార్త్ ఇండియా రైడ్కి ప్లాన్ చేద్దాం అనుకొని నేను చెప్పాను. అదే చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం, మరి ఏమవుతుందో అనేది తెలియదు. నాకు తెలిసి ఈ వీకెండ్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీకెండ్ వరకు మ్యాక్సిమం రైడ్ ప్లాన్ వచ్చేస్తుంది. సో మళ్ళీ దానికి ప్రిపరేషన్ అవ్వాలి. రైన్ జాకెట్స్ అవి, రైనీ సీజన్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా రైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1-2 మెంబర్స్ అంటే పర్లేదు, బట్ వీ హ్యావ్ 11-12 మంది. సో కొంచెం ఈసారి కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు రైడ్లో. సో అలా 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 సాగిపోతాం అన్నమాట. రైడింగ్ ప్యాషనేట్గా చేస్తే ఎంత దూరమైనా లైక్ ఎంత ట్రాఫిక్ ఉన్నా కొంచెం రిస్క్ అనిపించదు యాక్చువల్గా. ఎందుకంటే రోజు ఆఫీస్కి ఇదే రూట్లో వెళ్తాం, ఇదే ట్రాఫిక్లో వెళ్తాం. బైక్ కూడా ఇదే మార్చలేదు, ఇదే బైక్ R15 ఇప్పుడు తీయట్లేదు. అండ్ స్కూటీ ఇంట్లో వరకే, అక్కడ వరకే పనిచేస్తుంది అది. R15 ఇంకా దాన్ని పక్కకు పెట్టేసినాం, ఇప్పుడైతే దాన్ని వాడలేదు. ప్రస్తుతానికైతే అడ్వెంచరే, ఆఫీసు కూడా అడ్వెంచరే. బాగా టైర్డ్ అనిపించినప్పుడు మాత్రం మెట్రో, కానీ మెట్రో కూడా ఫుల్ రష్ ఉంటుంది బాగా. వెళ్ళేటప్పుడేమో స్టార్టింగ్ పాయింట్ నాగోల్ కాబట్టి ఓకే పర్లేదు, వచ్చేటప్పుడు మాత్రం మధ్యలో ఎక్కాల్సి వస్తుంది కాబట్టి
అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి మనకు కొంచెం అది తప్పదు. I got facts over tracks, this and that, spitting slow, speaking fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. వర్షంలో దిగాలి అంటే వర్షం పడకుండా బెటర్. So remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. సిగ్నల్స్ ట్రాఫిక్. ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మనకి ఇంకా 20 minutes 13 kilometers దగ్గరలో ఉన్నాము. దగ్గరలో లేం, ఇంకా 15 minutes 30 minutes చూపిస్తుంది, అదే టైం తీసుకుంటుంది. టిఫిన్ వెతుక్కుంటున్నాం. టిఫిన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చేసేసుకొని బయలుదేరితే బెటరా? చూద్దామా ఇంకా ముందేమన్నా ఉంటే. ఇక్కడ 2-3 ఉన్నాయి యాక్చువల్గా. 2-3 చేసుకుంటే పోయేదేమో. చూద్దాం ముందర ఏమైనా ఇంకా దొరుకుతుందేమో. Alankuka Resort, one of my favorite resort.
అలంకృత రిసార్ట్లో గ్రీనరీ నెంబర్ 1, ఓన్లీ గ్రీనరీ. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ దాంట్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఆ గ్రీనరీలో చల్లటి వాతావరణంలో అసలు ఎంత బాగుంటుందో తెలుసా. యాక్చువల్లీ మేము పాత కంపెనీ ఉన్నప్పుడు అవుటింగ్స్ అక్కడే తీసుకుంటుండే ఎక్కువగా. అండ్ ఫ్రెండ్స్ తోటి ఎట్లన్నా చిల్ అవుదాం అనుకున్నా కూడా అలంకృత రిసార్ట్ ఉంటుండే. దాంట్లో ప్రెసిడెంట్ సూట్స్ అవి ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ గ్రీనరీయే మెయిన్, గ్రీనరీ చాలా బాగుంటుంది. అలంకృత రిసార్ట్ అంటే గ్రీనరీ అంతే, చాలా బాగుంటుంది. మనం టిఫిన్ ఎక్కడ చేద్దాం అనుకున్నాం, దొరకలేదు. అరే ఇక్కడ బాగుందిగా, ఇది దాటితే ఇంకా టిఫిన్ దొరకదేమో. సబ్ రూట్లోనే చూపిస్తున్నాను. అవుటర్లో సబ్ రోడ్లో వెళ్ళాలంటే ఇంకో దీనివల్లనే అవాయిడ్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసి ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క స్పీడ్ బ్రేకరు, అదేంటి బంపర్ బ్రేకర్స్ ఏమంటారు కదా, డగడగడగడగడగడగడ అని కుదిస్తుంది. ఆ 2 ప్రాబ్లమ్స్ వల్లనే అవుటర్ని అవాయిడ్ చేయాలనిపిస్తుంది. మన అవుటర్ మెయిన్ నుంచి వెళ్ళాం కదా, 2 వీలర్ నాట్ అలౌడ్. సో సబ్ రూట్లోనే వెళ్తాం అన్నమాట. అందుకే ఈ గోలగోల ఉంటుంది. We can have some breakfast. గడిపోతుండదు, ముందులో ఎక్కడ తినేస్తాం అయిపోతుంది.
వచ్చేసాం డిస్ట్రిక్ట్ గ్రావిటీ. కాకపోతే ఇది యాక్చువల్గా బ్యాక్ గేట్ అనుకుంటా. నేనేమో లాస్ట్ టైం ఫ్రంట్ గేట్ అంటే తెలియదు, లిటిల్ కన్ఫ్యూజ్. ఇది రేస్ ట్రాక్, గో కార్టింగ్ ట్రాక్. లాస్ట్ టైం మేమందరం దీంట్లోనే రేసింగ్ చేసాం యాక్చువల్గా, ఎస్డి అడ్వెంచర్ స్ట్రీట్ రష్. సో అదే డిస్ట్రిక్ట్ గ్రావిటీ వస్తుంది. డిస్ట్రిక్ట్ గ్రావిటీ, ఇది డిస్ట్రిక్ట్ గ్రావిటీ. దీంట్లోకి మనం వెళ్ళాలి. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, 2 different entries. करता हूँ. अपना लोग आने का है, बुकिंग कर दिया था. राघवेंद्र आ गया क्या? Everyone. Hi, good morning. Myself Tejasvi Dubya. Recently I joined the company and I started. అక్కడ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8. Ready 3 2 1 go.
2, 3. Come on. Hurry up. Come on. Sunny garu. Sir. సూపర్ కంటిన్యూగా 2 సార్లు గెలిచారు ఇటుపక్క టీము, ఒకసారి గెలిచారు అటుపక్క టీము. టూ త్రీ గో. అయిపోయింది సాయి.